రైట్ సునీల్, థ్యాంక్ యూ. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి రంగరాజును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు సవితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఇతర నేతలు పరామర్శించారు. అర్చకుడు రంగరాజన్కి ధైర్యం తెలిపారు. ఇక దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగిందన్న వివరాలను తెలుసుకున్నారు. రంగరాజన్కి ధైర్యం చెప్పారు. మాట్లాడుకోకుండా సైలెంట్ ఇదిలా ఉంటే రంగరాజన్పై దాడి చేసిన రామరాజ్యం ప్రైవేట్ ఆర్మీ నాయకుడు వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్లో మిగిలిన సభ్యుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా వీర రాఘవరెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయని పోలీసుల విచారణలో తేలింది. నెల జీతం ఇచ్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి 5,000 మందితో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేశాడని గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసుకి సంబంధించి పోలీసులు విచారణ కూడా చాలా వేగవంతం చేశారని చెప్పొచ్చు. 2 రోజుల క్రితం ఏదైతే రంగరాజు పై ఏదైతే ఈ దాడి అయితే జరిగింది, ముఖ్యంగా రామరాజ్యం పేరిట వీర రాఘవరెడ్డి అనే ఒక అతను ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి సుమారు 5,000 మంది ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి ఈ దాడులకు పాల్పడుతున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అలాగే వీర రాఘవరెడ్డిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అతనిలోని వీర రాఘవరెడ్డి చేసిన ఇలాంటి దాడులకు సంబంధించి కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా ఏదైతే చాలా మంది జనాలను కూడా ఆయన రిక్రూట్ చేసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 20,000 జీతానికి ఇండియా మొత్తంలో ఎక్కడైనా పనిచేయాలంటూ కూడా యువకుల్ని అలాగా తన టీమ్ లోకి ఏర్పాటు చేసుకొని 5,000 మంది సభ్యుల కింద ఇప్పటికే టీం ఏర్పాటు చేసి అనేక మంది అంటే ఇటు ఇలాంటి రంగరాజన్ పై దాడికి సంబంధించి అలాగే అనేక మంది గుళ్ళల్లో కూడా ఇలా దాడులకు అయితే నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా రంగరాజన్ పై జరిగిన దాడికి సంబంధించి ఈ రోజు ఏదైతే కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఇతర నేతలు అందరూ కూడా రంగరాజన్ ని పరామర్శించారు. నిన్న రంగరాజన్ పై కొంతమంది అయితే ఈ దుండగుల దాడికి సంబంధించి హైదరాబాద్ పిఎస్ లో కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ తర్వాత పోలీసులు రంగరాజన్ పై జరిగిన దాడికి సంబంధించి ఎవరి దాడి చేశారన్న కోణంలో కూడా విచారించారు. ఈ విచారణలో వీర రాఘవరెడ్డిని గుర్తించిన పోలీసులు అతనైతే అదుపులోకి తీసుకున్నారు. అతను గతంలో చేసిన దాడికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.